అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. మన ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. శోధన కాలములో నేనును నిన్ను కాపాడుతానని. మానవుని యొక్క జీవితంలో శోధనలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మానవుడు ఏమనుకుంటాడంటే, నాకు శోధనలు రాకూడదు అని కోరుకుంటూ ఉంటాం. ఎవరికైనా నీకు శోధన కావాలా అని అడిగితే కావాలని చెప్తారా చెప్పండి? మీరైనా నేనైనా మనం ఎవ్వరం కూడా శోధన అనేది కోరుకోము. కానీ దేవుని వాక్యమును మనం చూసినప్పుడు శోధనలు వస్తాయి అని మనకు అర్థమవుతుంది. శోధనలో మీరు ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. యేసు ప్రభు వారే చెప్పారు, శోధన మీకు రాకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థించండి అని. అంటే ముందుగా శోధన రాక మునుపే మనం ప్రార్థన చేసుకుంటే శోధనలోనికి మనం ప్రవేశించము. కానీ మనలో చాలామందికి అలవాటు ఏమిటంటే, శోధనలు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం మనం. కొంతమంది అప్పుడు ఇప్పుడు చేయరనుకోండి, అది వేరే విషయం. కానీ కొంతమంది మాత్రం శోధనలు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు. కానీ యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. ముందుగా ప్రార్థన చేసినప్పుడు శోధనలోనికి మనం ప్రవేశించము. అయితే ఈరోజు వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను అని. ఈ శోధన కాలము, శోధన మానవ జీవితంలో వస్తుంది. ఎవరైనా సరే, అది సేవకుడైనా ఎవరైనా, దేవుణ్ణి నమ్ముకుంటే మీకు శోధనలు రావు అని ఎవరైనా చెప్పారనుకోండి, ఆ మాటను నమ్మకండి. కారణం ఏమిటంటే, మానవ జీవితంలో ఎవరికైనా సరే శోధనలు వస్తాయి. అయితే ఆ శోధనల నుంచి విడిపించటానికి దేవుడున్నారు మనకి. నీకు కలిగిన శోధన ఎట్టిదైనా దాని నుండి విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మనకున్నారు. కనుక నువ్వు ఏ శోధనలో ఉన్నావో దేవుడు ఆ శోధన నుండి నిన్ను విడిపించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారికి తోడుగా ఉండండి. కొంతమంది ఆర్థికపరమైన సమస్యలతో ఉన్నారు ప్రభువా. ఆర్థికమైనటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో అట్టి వారిని విడిపించండి తండ్రి. వారు పడిన కష్టము వృధాగా పోతూ ఉంది. ఎంతవరకు ప్రయత్నం చేసినా ఆ అప్పుల భారం నుండి వారు విడిపించబడలేకపోతూ ఉన్నారు. దేవా, అట్టి వారికి సహాయం చేసి వారు రుణముల నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. వారికి మంచి ఆరోగ్యములు దయచేయండి. కొంతమంది లేమితో బాధపడుతున్న వారు ఉన్నారు. అట్టి వారి యొక్క లేమిని ప్రభువా మీరు తీర్చండి. కొన్ని కుటుంబాలలో సమస్యలతో ఉన్నారు ప్రభువా. వారి మధ్యన సఖ్యత మీరు దయచేసి, సమాధానము మీరు దయచేసి వారు సంతోషంగా ఉండులాగున సహాయము చేయండి. ఈరోజంతా కూడా మీ సన్నిధి తోడుని బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.